ధన్ యోజన మన్ ధన్ యోజన అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది ఒక టైం బాండ్ ప్రోగ్రాంలో వాళ్లకు మౌలిక వసతులు కల్పించేటువంటి కార్యక్రమం ఈరోజే ప్రారంభమైంది. ఎవరైతే పేదవాళ్ళు ఇంకా మరి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఆదివాసులు ఉన్నారు, వాళ్ళకు పూర్తి స్థాయిలో ఇళ్ళ నిర్మాణం చేయడం కోసం ఈరోజు 1,00,000 మందికి వాళ్ళ అకౌంట్లలో ఇళ్ళ నిర్మాణం కోసము మరి బ్యాంక్ వాళ్ళ అకౌంట్లో కూడా నేరుగా నిధులు ఇవ్వడం జరిగింది. మధ్యదళారీ వ్యవస్థ లేకుండా, ఎందుకంటే ఆదివాసీలు కాబట్టి అందరూ మోసం చేస్తారు కాబట్టి మధ్యదళారీ వ్యవస్థ లేకుండా పూర్తిగా లబ్ధిదారులకే ఈ యొక్క సహకారం అందించేటువంటి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. ఈరోజు అనేక మందికి ఆధార్ కార్డు ఇస్తున్నాం, ఈరోజు అనేక మందికి రేషన్ కార్డ్స్ ఇస్తూ ఉన్నాం. ఈరోజు అనేక ప్రాంతాలలో ఈరోజు ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్, హౌస్ హోల్డ్ కనెక్షన్స్ ఇస్తున్నాం. అదేవిధంగా అంగన్వాడీ స్కూల్ ప్రారంభిస్తున్నాం. కాబట్టి ఇది ఒక 45 రోజుల కింద నిర్ణయించుకున్నటువంటి కార్యక్రమం ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. మొదటి రోజే కొంత మరి ఒక అడుగు ముందుకేసి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కొంత కార్యక్రమాలు చేపట్టారు. ఇది రానున్నటువంటి రోజుల్లో ఇది పెద్ద ఎత్తున మరి పూర్తి స్టాచ్యురేషన్ మోడ్లో ముందుకెళ్తుంది. దీనికి 25,000 కోట్ల రూపాయలు ఈరోజు కేంద్ర ప్రభుత్వము మంజూరు చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఎంత నిధులు ఖర్చు అయినా సరే మరి నిర్లక్ష్యానికి గురికాబడినటువంటి ఆదివాసుల ఇళ్లలో విద్యుత్ లైట్లు వెలగాలి, వాళ్ళకు సంబంధించినటువంటి విద్యా సౌకర్యాలు మెరుగుపడాలి, వాళ్ళ గ్రామాలకు రోడ్ల సౌకర్యం ఉండాలి, వాళ్ళ ఇళ్లలో మరి అన్ని రకాలుగా తినడానికి తిండి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క గిరిజన బిడ్డ కూడా మరి అందరికీ ఇస్తున్నట్టుగా 6 కిలోల బియ్యం ఉచితంగా అందాలి. దానికోసం రేషన్ కార్డ్స్ ఇవ్వాలి. వాళ్ళ అనారోగ్యానికి గురవుతే ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ కార్డు అందాలి అనేటువంటి మౌలిక వసతుల కల్పన కోసం చేసినటువంటి కార్యక్రమంలో సమాజంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులే కాదు, వివిధ NGOs, ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, సామాజిక సంస్థలు, CSR ఫండ్స్ కింద అందరూ కూడా ముందుకొచ్చి ఈ యజ్ఞంలో భాగస్వాములు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు మా యొక్క పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మా యొక్క టూరిజం మినిస్ట్రీ ఆధ్వర్యంలో అనంతగిరి హిల్స్ హైదరాబాద్ పక్కన ఉంది. టూరిజంకు చాలా అభివృద్ధి జరగడానికి అన్ని రకాల అవకాశాలు ఇందులో ఉన్నాయి. హైదరాబాద్ నుంచి ఎవరైనా మరి దూర ప్రాంతాలకు వెళ్ళి ఈ యొక్క న్యాచురల్గా ఉండేటువంటి ఫారెస్ట్ ఏరియా మధ్యలో గడపాలనుకునేటువంటి వాళ్ళకు, లేక హైదరాబాద్లో ఉన్నటువంటి IT వాళ్ళు ఉదయం వచ్చి సాయంకాలం వెళ్ళిపోయే వాళ్ళకు ఇక్కడ వచ్చి చిన్న మరి కాన్ఫరెన్స్ పెట్టుకోవడానికి వీలుగా ఇక్కడ మరి రెస్టారెంట్లు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మరి అక్కడ ఉన్నటువంటి కాటేజీల నిర్మాణం కానీ, మీటింగ్ హాల్స్ కావచ్చు, ఇక్కడ అన్ని రకాలుగా గ్రీనరీ డెవలప్మెంట్ చేస్తూ 100 కోట్ల రూపాయలతోటి మరి దీన్ని మంజూరు చేయడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము భూమి కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పూర్తిగా కేంద్ర ప్రభుత్వం 100% ఫైనాన్స్తో ఈ యొక్క టూరిజం డెస్టినేషన్ ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ తెలంగాణలో 2 డెస్టినేషన్స్ నిర్మాణం చేసుకోవడం జరిగింది, ఎంచుకోవడం జరిగింది. ఒకటి భువనగిరి పోర్టును, దాన్ని కూడా చాలా అద్భుతంగా నిర్మాణం చేయబోతున్నాం. 2 ఈ అనంతగిరి హిల్స్లో ఈ 2 ఈ యొక్క టూరిస్ట్ ప్రాంతాలలో టూరిజం అభివృద్ధి కోసం 2 డెస్టినేషన్ డెవలప్మెంట్ చేయడం కోసం అక్కడ ఒక 100 కోట్లు, ఇక్కడ 100 కోట్లు స్వదేశీ దర్శన్ కింద స్కీమ్ కింద మంజూరు చేశాము. దీనికి సంబంధించి ఇప్పటికే కన్సల్టెన్సీస్ ఇచ్చి ఏ రకంగా ఈ యొక్క టూరిజం డెస్టినేషన్ డెవలప్మెంట్ చేయాలో దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. DPR స్టేజ్లో ఉంది. మరి ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఏజెన్సీలను ఇక్కడ ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క సలహాలు తీసుకుంటున్నాము. అది కాగానే DPR కాగానే వచ్చేటువంటి 15-20 డేస్లోనే దీనికి సంబంధించినటువంటి ఫైనల్ ఆదేశాలు తెలంగాణ టూరిజం శాఖకు అందుతాయని చెప్పి కూడా మనం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.